ఇది ఫేస్బుక్ వీడియో అప్లోడ్ ఫ్యూచర్ అండి. ఈ ఫ్యూచర్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఫ్యూచర్ ఏంటంటే వీడియో అప్లోడింగ్ లో ఒక మెథడ్ ఆఫ్ ఫేస్బుక్. సో ఫేస్బుక్ నుంచి లీడ్స్ రావట్లేదు అనే వాళ్ళు తప్పండి. అది ఇన్స్టాగ్రామ్ ఎంతవరకు మనకు యూజ్ అవుతుందో ఫేస్బుక్ కూడా అంతవరకు మనకు యూజ్ అవుతుంది లీడ్ మనకు జనరేట్ చేయడానికి. ఎందుకంటే ప్రతి వీడియో ఫేస్బుక్ ఎంత ప్రిఫరెన్స్ ఉందో ఇన్స్టాగ్రామ్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంది. ఇన్స్టాగ్రామ్ అయినా చాలా మంది మనకు షేరింగ్ డిఫరెంట్ ఉంది. సేమ్ ఫీచర్ మనకు ఫేస్బుక్ లో కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పే ఫ్యూచర్ ఏంటంటే మనకు బిజినెస్ మల్టిపుల్ లొకేషన్ ఉంటుంది. ఎవరైనా స్విమ్మింగ్ పూల్ కనుక చూస్తే కనుక హబీడ్స్, కొండాపూర్, ట్యాంక్ బండ్, మాదాపూర్, ఎర్రగడ్డ ద సీజన్ స్విమ్మింగ్ పూల్ అనేది మీకు ఈ లొకేషన్ మీకు చాలా బ్రాంచెస్ తో ఉన్నాయండి. ఎవరైనా మీరు ఈ లొకేషన్ కనుక ఉంటే మీరు హ్యాపీగా వెళ్ళి మీరు కనెక్ట్ అవ్వండి. మీరు నా నేమ్ యూజ్ చేసుకోవచ్చు. డిజిటల్ రాకేషన్ యూజ్ చేసుకుంటే ప్రతి బ్రాంచ్ కి తెలుసు అండి. కొండాపూర్, అబిడ్స్, ట్యాంక్ బండ్, మాదాపూర్, ఎర్రగడ్డ. ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ కి నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను అండి. ఈ ఇమేజ్ ని ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తా. ఒక్కొక్క ఫేస్బుక్ పోస్ట్ చేసి ఎంత టైం పడుతుంది? నాకు చాలా టైం పడుతుంది. ఏం చేస్తున్నా, నేను ఒకేసారి కాపీ కంటెంట్ తీసుకొని ఇప్పుడు మల్టిపుల్ ఫేస్బుక్ పేజ్ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేశాను అండి. ఇప్పుడు ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మనకు ఫేస్బుక్ బిజినెస్ షూట్ ఉంటుంది. ఇక్కడ మనకున్న ఆప్షన్ అంటే పోస్ట్ వీడియో అక్రాస్ ద పేజెస్, ఇది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న మనకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం పేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకు కావాల్సిన ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే మీరు డిస్క్రిప్షన్ అనుకుంటున్నారో ఆ డిస్క్రిప్షన్ ఎక్కువ ఇవ్వాలి. సో తర్వాత మీకు ఏదైతే మీ ఆప్షన్ ఉందో ఇక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మీకున్న ఆప్షన్ ఏంటంటే నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ది సెట్టింగ్ అప్లై ఫర్ బోత్ ప్రైమరీ అండ్ క్రాస్ పోస్టింగ్. ఇప్పుడు మీ క్యాప్షన్ ఇవన్నీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ఉన్నాయో ఈ పేజ్ క్లిక్ చేసిన తర్వాత ముందు ఇక దీంతో పాటు మీరు మిగతా పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పేజ్ లో మీరు కంటెంట్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పేజ్కి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. చేసిన వెంటనే నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకు ప్రైమరీ పేజ్ నుంచి మనకు పోస్ట్ అవుతుంది. అది దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మీకు స్టోరీ కానీ ఇవన్నీ మనం పెట్టుకోలేము. ఇండివిజువల్ గా మనం స్టోరీ క్రియేట్ చేసుకోవాలి. సో అది మొత్తం మీకు ఉన్న ఒక డ్రాబ్యాక్. సో ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు షో ద ఫీడ్, షో ద వాచ్, అలో ఎంబెడింగ్, యాడ్ యాజ్ ఎ సీక్రెట్, ఇది నాట్ సీక్రెట్ వీడియో, మీరు ప్లేలిస్ట్ చార్జ్ చేసుకోవచ్చు. అలో అదర్ పేజెస్ టు పోస్ట్ ఆప్షనల్, ట్రాకింగ్, రైజ్ ద మనీ ఆప్షన్. సో మనకు అన్నీ ఉంటాయి. క్లిక్ ఫర్ షేర్. ఒకే వీడియో అన్ని పేజెస్ కి సపరేట్ గా పోస్ట్ అయిపోతాం. అంటే ఇది మనం పోస్ట్ చేయాలనుకో అది లేదు, నాకు కొలాబరేషన్ లో పోస్ట్ కావాలంటే మీకు సపరేట్ ఉంటుంది. అంటే ఒకే వీడియోని 2 పేజెస్ కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా కూడా నేను చెప్తాను. సో ఇది మనం పోస్ట్ చేయని వెంటనే మనకు మన బిజినెస్ షూట్ ఓపెన్ చేసుకోండి. అది పోస్ట్ అవుతుంటుంది, దానికి ఏం డిస్టర్బెన్స్ ఉంటుందండి. ఇప్పుడు నా ఆప్షన్ అంటే మీరు ఫస్ట్ ఇక్కడ వీడియో తీసుకోవచ్చు, రీల్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను డైరెక్ట్ వీడియో తీసుకుంటున్నా. వీడియో తీసుకొని నేను వీడియో అప్లోడ్ చేసుకుంటున్నాను. అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ నేను కాపీ చేస్తున్నా. ఏదైతే కంటెంట్ నాకు ఉందో ఆ కంటెంట్ నేను కాపీ చేస్తున్నాను. కానీ మ్యూజిక్ ఇక్కడదే చేసిన తర్వాత మీకు ఏదైతే ఇక్కడ పేజ్ కావాలో ఆ పేజ్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ పేజ్ యాడ్ చేస్తున్నా, లోయర్ ట్యాంక్ బండ్ పేజ్ యాడ్ చేస్తున్నా. కాపీ క్లిక్ చేసుకొని ఇక్కడ నేను పేజ్ ఇస్తున్నాను. సో ఇస్తే మనకు కొలాబరేషన్ ఇవ్వాలి, ట్యాగ్లే కదండి. ఇస్తే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇంకో పేజ్ ఏమైనా ఇవ్వచ్చు అంటే ఒక్క ఫేస్బుక్ ఇంకో పేజ్ మాత్రమే కొలాబరేట్ చేయగలుగుతుంది. సో ఈ కొలాబరేషన్ అనేది ఇక్కడ కాపీ ఇన్వైట్ లింక్ తీసుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకొని నెక్స్ట్. ఇక్కడ మీకున్న ఆప్షన్ ఏంటంటే ఏదైతే మీకు కావాలో అవన్నీ మీకు ఆప్షన్స్ ఉంటాయి. క్లిక్ ఫర్ షేర్. అప్పుడు ఏమవుతుందంటే ఒక పోస్ట్ 2 ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసుకుంటే సింపుల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. సో ఇలాగే మీరు 2 పేజెస్ కి మీరు యాక్సెప్ట్ అనేది ఇవ్వచ్చు. క్లిక్ ఫర్ యాక్సెప్ట్ అండ్ యాక్సెప్ట్. ఇప్పుడు నాకు ప్రీవియస్ ఏ పోస్ట్ లేదు కదా. ఇప్పుడు చూడండి, నేను రిఫ్రెష్ చేశాక నా ఒక్క వీడియో మనకు 2 ఫేస్బుక్ పేజ్ లో మీకు అప్లోడ్ అయిపోతుంది. చూడండి, సీజన్ సిమ్, స్విమ్మింగ్ పూల్ ఇన్ లోయర్ ట్యాంక్ బండ్ అండ్ హైదరాబాద్. సో ఈ విధంగా మీకు నచ్చే విధంగా వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది కనుక మీకు తెలిస్తే కనుక, ఇది తెలియని వాళ్ళకి నేను చెప్పాను వీడియో అనేది. ఇది వీడియోలో ఒక మంచి ఆప్షన్, యూజ్ చేసుకోండి. ఇది డెస్క్టాప్ యూజర్స్ కి చాలా యూజ్ అవుతుంది. మొబైల్ యూజర్స్ కూడా ఆటోమేటిక్ అందరూ తెలుసు, కానీ డెస్క్టాప్ యూజర్ ఎవరైతే డెస్క్టాప్ లోనే ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తుంటే
ఇది కంపల్సరీ మీకు యూజ్ అవుతుందండి. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగండి, నేను కంపల్సరీ మీకు వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను అండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.